హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్లా. మీకు వైఫై ఉన్న రూమ్ లోనే సిగ్నల్ వస్తూ మీరు ఒకవేళ బెడ్రూమ్ గానీ లేదంటే బాల్కనీకి గానీ కిచెన్ గానీ వెళ్ళినప్పుడు సిగ్నల్ అనేది డ్రాప్ అవుతుందా? అదే విధంగా మీరు మల్టిపుల్ డివైజెస్ యూజ్ చేస్తున్నప్పుడు సిగ్నల్ లో మీకు ఫ్లక్చువేషన్స్ కనిపిస్తున్నాయా? ఒకవేళ మీరు G+ హౌస్ లో ఉన్నా లేదంటే మల్టిపుల్ ఫ్లోర్స్ ఉన్నా డూప్లెక్స్ హౌస్ ఉన్నా మీ ఇంటి మొత్తానికి వైఫై సిగ్నల్ ప్రాపర్ గా కవర్ అవ్వట్లేదా? అయితే మీరు మెష్ రౌటర్ అయితే చూస్ చేసుకోవచ్చు. వీడియోలోకి మనం వెళ్లే ముందు ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఈ వీడియోని మీరు లైక్ అదే విధంగా షేర్ అయితే చేయండి. దాంతో పాటు హైప్ కూడా ఇవ్వండి. ఇలా చేయడం వల్ల వీడియో అనేది చాలా మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలో మనము మెష్ రౌటర్ యొక్క బెనిఫిట్స్, మెష్ రౌటర్ ఎవరికి అవసరం అవుతుంది, ఎవరికి అవసరం లేదో కూడా మాట్లాడదాం. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ స్కిప్ చేసినట్లయితే మీరు డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూసినట్లయితే మీరు మెష్ రౌటర్ కొనాలా వద్దా అనేది క్లియర్ డెసిషన్ అయితే తీసుకోగలుగుతారు. మనకు నార్మల్ రౌటర్ చూసినట్లయితే దీంట్లో మనకు సింగిల్ నోడ్ తో కనెక్ట్ అవుతుంది. అదే మీరు మెష్ రౌటర్ చూసినట్లయితే మనకు దీంట్లో మల్టిపుల్ నోడ్స్ అయితే ఉంటాయి. మీరు ఒకవేళ హాల్ నుంచి బెడ్రూమ్ కి మూవ్ అయినా లేదంటే బాల్కనీకి మూవ్ అయినా ఆటోమేటిక్ గా మీ డివైస్ అనేది స్ట్రాంగెస్ట్ నోడ్ కి అయితే కనెక్ట్ అవుతుంది. దీని ద్వారా మీకు ఫుల్ కవరేజ్ అదే విధంగా మాక్సిమం స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. ఈ మెష్ రౌటర్ లో ఉన్న బెనిఫిట్స్ మనం చూసినట్లయితే డెడ్ జోన్స్ అనేవి మనకు ఎలిమినేట్ అవుతాయి. ఈ డెడ్ జోన్స్ అంటే మన ఇంట్లో ఉన్నటువంటి బాల్కనీ, కిచెన్ అదే విధంగా బెడ్రూమ్స్ చాలా వరకు మనకు డెడ్ జోన్ గా అయితే ఉంటాయి. ఎక్కడైతే మీ ఇంట్లో ఫుల్ సిగ్నల్ అయితే రాదో దాన్ని డెడ్ జోన్ గా పిలుస్తారు. మెష్ రౌటర్ అనేది ఆ డెడ్ జోన్స్ అయితే కవర్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మీకు ఫుల్ కవరేజ్ అయితే రావడం జరుగుతుంది. నార్మల్ రౌటర్ ని యూజ్ చేస్తున్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి మన వాల్స్ అదే విధంగా కొన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ వైఫై సిగ్నల్ అయితే బ్లాక్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఇంట్లో డెడ్ జోన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అదే విధంగా మనం ముందు మాట్లాడినట్టుగా మనకు మల్టిపుల్ ఫ్లోర్స్ ఉన్నా లేదంటే మనము డూప్లెక్స్ హౌస్ లో ఉన్నా హౌస్ అనేది మనకు బిగ్ సైజ్ లో ఉన్నా కూడా ఇంట్లో ఉన్నటువంటి వాల్స్ అనేవి సిగ్నల్ ని బ్లాక్ చేయడం జరుగుతుంది. దీని వల్ల మీరు ఒక ఫ్లోర్ నుంచి ఇంకొక ఫ్లోర్ కి వెళ్ళినా లేదంటే ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ కి వెళ్ళినా వైఫై కవరేజ్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఇండిపెండెంట్ హౌస్ చూసినట్లయితే మీరు ఒకవేళ నార్మల్ రౌటర్ యూజ్ చేసినట్లయితే అరౌండ్ 45% ఏరియా వరకు మీకు సిగ్నల్స్ అనేది వీక్ గా రావడం జరుగుతుంది. అదే మీరు ఒకవేళ మెష్ రౌటర్ యూజ్ చేసినట్లయితే 95% వరకు సిగ్నల్ కవరేజ్ రావడం జరుగుతుంది. మీరు అపార్ట్మెంట్ లో ఉన్నట్లయితే మీరు బాల్కనీకి గానీ లేదంటే కిచెన్ కి గానీ మీరు కాల్ మాట్లాడుతూ వెళ్ళినట్లయితే కాల్ అనేది మీకు బ్రేక్ అవ్వడం జరుగుతుంది. మెష్ రౌటర్ వాడినట్లయితే మీకు కవరేజ్ ఫుల్ రావడం వల్ల మీకు డ్రాప్ అవ్వకుండా కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు. చాలా మంది కవరేజ్ పెంచుకోవడం కోసం వైఫై ఎక్స్టెండర్ అయితే యూజ్ చేస్తుంటారు. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వైఫై ఎక్స్టెండర్ అనేది మనకు కవరేజ్ ని ఇంక్రీజ్ చేస్తుంది. దీంతో పాటు ఇది స్పీడ్ ని మనకు 50% డిక్రీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు 200 MB స్పీడ్ వాడుతున్నట్లయితే మీకు 100 MB రావడం జరుగుతుంది. అదే విధంగా మీరు 300 వాడినట్లయితే మీకు 200, 150 వరకు రావడం జరుగుతుంది. బట్ మెష్ రౌటర్ అనేది మీకు కవరేజ్ పెంచడంతో పాటు స్పీడ్ ని రిటైన్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మీకు కవరేజ్ అదే విధంగా స్పీడ్ కూడా ప్రాపర్ గా వస్తుంది. మీరు ఏ స్పీడ్ ప్లాన్ అయితే తీసుకున్నారో ఆ స్పీడ్ లో ఇది మాక్సిమం స్పీడ్ అయితే ఇది మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బెనిఫిట్ చూసినట్లయితే సేమ్ స్పీడ్ ని మనకు ఇంటి మొత్తానికి అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ నార్మల్ రౌటర్ యూజ్ చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న 45% ఏరియా వరకు మీకు సిగ్నల్స్ అయితే వీక్ గా వస్తాయి. అదే మీరు మెష్ రౌటర్ యూజ్ చేసినట్లయితే మీరు 200 MB స్పీడ్ తీసుకున్నట్లయితే మీకు 170 నుంచి 190 వరకు స్పీడ్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు హాల్లో కూర్చొని 4K వీడియో చూస్తున్నట్లయితే మీకు రౌటర్ దగ్గరగా ఉండడం వల్ల మీకు స్మూత్ గా అయితే ప్లే అవుతుంది. అదే మీరు అక్కడి నుంచి వేరే ఏరియాకి వెళ్ళినట్లయితే 4K వీడియో అనేది మీకు లాగ్ అయితే అవడం జరుగుతుంది. అదే ఒకవేళ మీరు మెష్ రౌటర్ యూజ్ చేసినట్లయితే 4K వీడియో అనేది లాగ్ లేకుండా మీకు ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. మీరు నెక్స్ట్ రూమ్ లో కూర్చొని కూడా మీరు యూట్యూబ్ లైవ్ అదే విధంగా ఇన్స్టాగ్రామ్ లైవ్ అయితే చేసుకోవచ్చు. దీంతో పాటు మీరు వీడియోస్ డౌన్లోడ్ అదే విధంగా అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. మెష్ రౌటర్ అనేది మనకు కన్సిస్టెంట్ స్పీడ్ ని కవరేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే సీమ్లెస్ రోమింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది ఇంట్లో వైఫై ఎక్స్టెండర్ అయితే యూజ్ చేస్తుంటారు. మీరు ఆఫీస్ కాల్ మాట్లాడుతూ లేదంటే ఆఫీస్ వర్క్ చేసుకుంటూ బెడ్రూమ్ గానీ లేదంటే బాల్కనీ ఏరియాకి మూవ్ అయినట్లయితే మీరు మెయిన్ రౌటర్ నుంచి మళ్ళీ ఎక్స్టెండర్ కి అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మనకు మెష్ రౌటర్ అనేది సింగిల్ సైన్ ఆన్ తో ఉండడం వల్ల ఆటోమేటిక్ గా ఇది ఫుల్ కవరేజ్ తో పాటు ఇన్స్టెంట్ స్పీడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బెనిఫిట్ చూసినట్లయితే ఇది మల్టిపుల్ డివైసెస్ అయితే హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ప్రెసెంట్ డేస్ లో మనం చూసినట్లయితే ఏ ఇంట్లో చూసినా కూడా 3-4 మొబైల్స్ అయితే ఉంటున్నాయి. దాంతో పాటు 1-2 ల్యాప్టాప్స్ ఉంటున్నాయి, యాప్స్, CCTV, దీంతో పాటు అలెక్సా లాంటి స్మార్ట్ డివైసెస్ కూడా ఉంటున్నాయి. అరౌండ్ గా మనం చూసినట్లయితే ప్రతి ఇంట్లో కూడా 10+ డివైసెస్ ఉంటున్నాయి. ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్ కొంతమంది OTT వాచ్ చేస్తుంటారు, కొంతమంది గేమ్ ఆడుతుంటారు, కొంతమంది యూట్యూబ్ స్ట్రీమింగ్ గానీ లేదంటే అప్లోడ్ డౌన్లోడ్ చేస్తుంటారు, కొంతమంది స్టాక్ ఎక్స్చేంజ్ కూడా చేస్తుంటారు. ఈ విధంగా మల్టిపుల్
వేలో ఫ్యామిలీ మెంబర్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఇలా యూజ్ చేసినప్పుడు మీకు స్పీడ్ డ్రాప్ అయ్యి లాగ్ అయితే ఉంటుంది. అదే మీరు మెష్ రౌటర్ యూజ్ చేసినట్లయితే ఈచ్ డివైస్ కూడా ఇది స్పీడ్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మీకు అన్ని డివైజులు కూడా లాగ్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు. ఈ మెష్ రౌటర్ మన ఇంటిని స్మార్ట్ హోమ్ గా చేయడంతో పాటు అన్ని డివైజులకు స్టేబుల్ కవరేజ్ అదే విధంగా స్పీడ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ బెనిఫిట్ చూసినట్లయితే మెష్ రౌటర్ మనకు ఈజీ సెటప్ యాప్ కంట్రోల్ తో అయితే రావడం జరుగుతుంది. మోడర్న్ గా వస్తున్నటువంటి మెష్ రౌటర్ అన్ని కూడా మనకు యాప్ కంట్రోల్ తో వస్తున్నాయి. యాప్ ద్వారా మీ వైఫై కి ఎన్ని డివైసెస్ కనెక్ట్ అయ్యాయి అనేది మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు అన్నోన్ యూజర్ ఉన్నట్లయితే మీకు బ్లాక్ కూడా చేసుకోవచ్చు. కావాలనుకుంటే మీరు పర్టికులర్ డివైసెస్ కి మీరు ఇంటర్నెట్ పాస్ కూడా చేసుకోవచ్చు. అదే విధంగా మీరు గెస్ట్ నెట్వర్క్ ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు గెస్ట్ ఇంటికి వచ్చినా లేదంటే నైబర్ పాస్వర్డ్ అడిగినా మీరు గెస్ట్ నెట్వర్క్ అయితే క్రియేట్ చేసుకొని వాళ్ళకు పాస్వర్డ్ అయితే షేర్ చేయొచ్చు. వాళ్ళు యూజ్ చేయడం అయిపోయిన తర్వాత ఈ యూజర్ ని మీరు డిజేబుల్ అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్నటువంటి పాస్వర్డ్ ని మీరు షేర్ చేయకుండానే ఇంటర్నెట్ మీరు షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ కిడ్స్ మీరు స్టడీ టైమ్ లో ఇంటర్నెట్ ఇన్యాక్టివ్ చేయాలనుకుంటే ఒకవేళ మీ కిడ్స్ దగ్గర మొబైల్స్ ఉన్నా ల్యాప్టాప్స్ ఉన్నా మీరు పర్టికులర్ టైం వరకు మీరైతే ఇంటర్నెట్ బ్లాక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ట్రెడిషనల్ రౌటర్ లో మీరు డిజేబుల్ చేయాలనుకుంటే మీకు సెటప్ అనేది కొంచెం హార్డ్ గా ఉంటుంది. అదే మీరు మెష్ రౌటర్ చూసినట్లయితే ప్రీ రిక్వెస్ట్ గా మీకు ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరు 1-2 మినిట్స్ లోనే మీరు సెటప్ కంప్లీట్ చేసుకోవచ్చు. ముందుగా మనం వీడియోలో మాట్లాడినట్టుగా అందరికి మెష్ రౌటర్ అయితే అవసరం లేదు. ఎవరైతే 1 BHK హౌస్ లో ఉంటారో ఎవరికైతే 500 నుంచి 800 SFT లో హౌస్ ఉంటుందో 4-5 డివైజెస్ ఉంటాయో మీ ప్లాన్స్ అనేది 40-50 MBPS ఉన్నట్లయితే మీకు మేజర్ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించదు. ఇలాంటి వాళ్ళు మెష్ రౌటర్ ని తీసుకోకపోవడమే బెటర్. అదే విధంగా ఈ మెష్ రౌటర్ ఎవరు చూస్ చేసుకోవాలి? ఒకవేళ మీ హౌస్ అనేది చాలా పెద్దగా ఉన్నట్లయితే మీరు G+1 హౌస్ యూజ్ చేస్తున్నట్లయితే లేదంటే మల్టిపుల్ ఫ్లోర్స్ ఉన్నట్లయితే అదే విధంగా మీ హౌస్ అనేది డూప్లెక్స్ ఉన్నట్లయితే మీ ఇంట్లో డెడ్ జోన్స్ ఎక్కువగా ఉన్నట్లయితే ఒకవేళ మీ ఇంట్లో 10+ డివైజెస్ మీరు యూజ్ చేస్తున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ గానీ యూట్యూబ్ అప్లోడ్ డౌన్లోడ్ గానీ లేదంటే స్టాక్ మార్కెట్ లేదంటే గేమింగ్ చేస్తున్నట్లయితే మీరు మెష్ రౌటర్ తీసుకోవచ్చు. ఇది మీకు బెటర్ కవరేజ్ తో పాటు స్టేబుల్ స్పీడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫైనల్ కంక్లూజన్ లో చూసినట్లయితే మీ ఇంట్లో ఇంటర్నెట్ స్పీడ్ స్లోగా ఉన్నట్లయితే అది ఇంటర్నెట్ స్పీడ్ కు సంబంధించిన ఇష్యూవా లేదంటే కవరేజ్ కు సంబంధించిన ఇష్యూవా ముందుగానే మీరైతే ఐడెంటిఫై చేసుకోండి. ఒకవేళ మీకు కవరేజ్ ఇష్యూ ఉన్నట్లయితే మీరు మెష్ రౌటర్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెష్ రౌటర్ అనేది మీకు కవరేజ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. దాంతో పాటు స్టేబుల్ స్పీడ్ అయితే ఇస్తుంది. మాక్సిమం స్పీడ్ ని మీ డివైజెస్ కి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తీసుకునే ముందు మీ హౌస్ ఎలా ఉంది, మీ రిక్వైర్మెంట్ ఎలా ఉంది, ఇలాంటి విషయాలు తెలుసుకొని మీరైతే మెష్ రౌటర్ ని చూస్ చేసుకోండి. వీడియో ద్వారా మీకు మెష్ రౌటర్ తీసుకోవాలా లేదా అనేది ఒక కంక్లూజన్ అయితే వచ్చి ఉంటుంది. కింద ఉన్నటువంటి ప్రోడక్ట్ ట్యాగ్ లో డిఫరెంట్ ప్రైస్ రేంజ్ లో ఉన్న కొన్ని మెష్ రౌటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతో పాటు కొన్ని వైఫై ఎక్స్టెండర్ కూడా ట్యాగ్ చేయడం జరిగింది. ఒకవేళ ప్రోడక్ట్ కావాలనుకుంటే మీరు ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ గా పర్చేజ్ అయితే చేయొచ్చు. అదే విధంగా తీసుకునే ముందు కొన్ని విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. ఈ మెష్ రౌటర్ లో కూడా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెష్ రౌటర్స్ అయితే ఉంటాయి. డ్యూయల్ బ్యాండ్ మెష్ రౌటర్, ట్రై బ్యాండ్ మెష్ రౌటర్, క్వాడ్ మెష్ రౌటర్, అదే విధంగా 2-3 టైప్ ఆఫ్ అడిషనల్ కూడా ఉంటాయి. మీ హౌస్ సైజ్ ని బట్టి మీ రిక్వైర్మెంట్ ని బట్టి యూజ్ చేస్తారనేది బేస్ చేసుకొని మీరైతే మెష్ రౌటర్ అయితే చూస్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ లో అయితే చూడొచ్చు అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. కొనే ముందు మీరు స్పెసిఫికేషన్స్ ఈ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరు మెష్ రౌటర్ అయితే పర్చేజ్ చేయొచ్చు. ఇక్కడి వరకు వచ్చారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్ క్లాస్.